ఎక్కడ ఆఫ్ చేసేసారు? అంటే రాత్రంతా ఇక్కడే ఉండాలా? అయ్యో ఇలా నాకు భయం వేస్తుంది. బాబాయ్ బాబాయ్ బాబాయ్, నేను ఇక్కడే ఉన్నాను. ఎవరైనా ఉన్నారా? అయ్యో ఎవరైనా ఉన్నారా? ఏంటి కోతి ఇంకా రాలేదు? ఈ పాటికి రావాలే, ఇంకా రాలేదేంటి? ఏంటలుడు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఇంకా రాలేదేంటి మావా? ఎవరు? ఇంకెవరు? వేద. ఓ, తను రాకపోతే నీకేంటంట? అలా అంటావేంటి మావా? కాలేజ్ ఎప్పుడైపోయింది? ఈ టైంకి కూడా ఇంకా ఇంటికి రాకపోతే కంగారుగా ఉండదా? ఫోన్ కూడా వర్క్ చేయట్లేదు. ఓహో, ఆడపిల్ల లేట్ అయినా ఇంకా ఇంటికి రాకపోతే వాళ్ళ అమ్మ కంగారు పడాలి, లేకపోతే మీ మావయ్య కంగారు పడాలి. మధ్యలో నీకేంటమ్మా? అది అంటే అది నువ్వు చెప్పవు, నేను చెప్పనా? ప్రేమ. వేద మీద నీకున్న ప్రేమల్లుడు. ఈ మాట తనతో చెప్పరా అంటే అది మాత్రం చెప్పవు, కానీ టైంకి తను కనపడకపోతే మాత్రం పేక కోసిన కోడిపెట్టలాగా గిలగిలా గిలగిలా కొట్టేసుకుంటావు. అబ్బా, ఆ టాపిక్ ఇప్పుడు అవసరమా మావా? తను రాలేదని నేను టెన్షన్ పడుతుంటే మరీ అంత టెన్షన్ పడొద్దల్లుడు. కాలేజీలో ఈరోజు ఎక్స్ట్రా క్లాసులున్నాయంట, అందుకే తన ఫ్రెండ్స్ తో కలిసి వస్తానంది. ఈ విషయం ముందు చెప్పాలి కదా. చెప్తారు. ఆగరా, ఆగు. వాడేంట్రా గుర్కాలాగా గేటు దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు? మీ కోడల కోసం అండి. ఏంటి కోళ్ళేంటి? అంటే అది వేద కోసం అండి. తను ఇంకా ఇంటికి రాలేదని. అప్పుడు మేనకోడలు అనాలి గాని కోళ్ళంటావేంటి? రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలుసా? ఓహో, వేదాన్ని మీ బాలుకిచ్చి పెళ్లి చేస్తే మేనకోడలు కోళ్ళైపోతుంది కదండి. రే, ఇది నీ ఫీలింగా? మావాడు కూడా కితకితలు పడుతున్నాడా? ఆహా, అబ్బే అలాంటిదేం లేదులేండి. ఉండకూడదు కూడా. ఉద్యోగ విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, జరగలేదు. కానీ ఇదిగో మావాడు పెళ్లి విషయంలో మాత్రం నేను అనుకున్నది జరగాల్సిందే. ఇదిగో మా వాడికి నాలాగే జమీందారీ వంశం పిల్లని చేద్దాం అనుకుంటున్నాను. మీలాగా అంటే ప్యాకాట్లో మొత్తం ఆస్తులు పోగొట్టుకున్న వంశమా అండి? అదే 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 ఆ కామెడీలే వద్దనేది. ఆహా, అబ్బా. అత్తయ్య, నువ్వు తీసుకోవే. నిర్మల, అన్నయ్య నువ్వు తీసుకో. ఏంటన్నయ్య, అంజుకేదో వార్నింగ్ ఇస్తున్నట్టున్నావు? వార్నింగ్ చెల్లమ్మా, క్యాజువల్ టాకింగే. అటు చూడు, అక్కడ గురకలు ఎలా తిరుగుతున్నాడా? ఏంటండి, ఏమైంది? ఆ వేద కాలేజీ నుంచి ఇంకా రాలేదంట. ఇంకా రాకపోవడం ఏంటి? తనకి కాలేజీలో ఎక్స్ట్రా క్లాస్ ఉందంట అన్నయ్య. వేద రాకపోతే వీడెందుకు ఇలా తిరుగుతున్నాడు? అందుకేనా ఆ ఇల్లంతా ప్రశాంతంగా ఉంది? ఆ పిల్ల ఇంట్లోనే ఉంటే బడబడా వాగుతూనే ఉంటుంది కదా వాళ్ళ అమ్మలాగా. ఎదుటి వాళ్ళ మీద నోరేసుకుని పడిపోతుంది.
ఊరుకో చెల్లెమ్మా. ఇగో ఏ విషయంలో అయినా నిన్ను కొట్టేవాళ్ళు ఎవరున్నారు? హ్మ్? అంటే అత్తయ్య అందరి మీద నోరేసుకుని పడిపోతుందన్న నీ ఉద్దేశం? ఆ? ఇదిగో 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 నువ్వు లేనిపోని ఫిట్టింగ్ పెట్టుకో. హ్మ్. చెల్లెమ్మా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. నువ్వు వేద ఒకటంటే నమ్ము. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు? ఇదిగో మాట తీరు గాని ఏదైనా మొహం మీద అనేసే తత్వం గాని మీ ఇద్దరిని ఇదిగో తల్లి కూతులంటే కరెక్ట్ గా నమ్మేస్తా తెలుసా? అవునల్లుడు దాన్ని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. అనయ్య ఆ టాపిక్ ఇంకొదిలే. లేదమ్మా, ఆ లలిత్కి నీకు ఒకే రోజు ఒకే చోట ఒకే టైంకి డెలివరీలు అయ్యాయంట కదా. ఆ టైంలో నీకు పుట్టిన పిల్లని తీసుకెళ్లి బావగారు లలితమ్మ పక్కన పడుకోబెట్టేసారేమోనని నా అనుమానం. అనయ్య ఆ, ఆ, అలాంటి మాటలు మాట్లాడద్దు. నాన్న ఏమైంది? నేనేం అనలేదురా, ఏదో సరదాకి. చెప్తున్నాను కదా, ఆ, ఉమ్. సరదా కూడా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. వీడి విషయంలో కూడా నువ్వు అలాగే మాట్లాడు. నీకు క్లారిటీ ఇచ్చాను. అన్నపూర్ణ, లేదండి, నన్ను ఎన్నన్నా నేనేం పట్టించుకోను. కానీ ఇప్పుడు అన్నయ్య అన్న మాటకి అర్థం ఏంటి? నాకు పుట్టిన బిడ్డను తీసుకెళ్లి మీరు లలితకు అప్పగించారా? అసలు ఇది అనాల్సిన మాటేనా? అసలు ఇది తను అనాల్సిన మాటేనా? అంటే మీరు నన్ను మోసం చేశారని చెప్పడమేగా జరిగింది. అలాగా ఏమండి, మీకు అసలు బుద్ధి లేదా? ఏం మాట్లాడతారో అర్థం పర్థం లేకుండా మాట్లాడతారేంటి? చూడన్నయ్యా, నా భర్త ఇప్పటి వరకు నా దగ్గర ఏ విషయం దాచలేదు, ఏ చిన్న అబద్ధం కూడా ఆడలేదు. అలాంటిది ఆయన నన్ను మోసం చేశారన్నట్టు మాట్లాడితే